నేను డాక్టర్ దీప్తి, కన్సల్టెంట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ 49 ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి. సో, ఈరోజు మనం జెనెటిక్ టెస్టింగ్ ఇన్ ఫర్టిలిటీ గురించి మాట్లాడుకుందాం. సో, ఈ జెనెటిక్ టెస్ట్ అనేది ఎందుకు చేయాలి అంటే, నార్మల్‌గా జీన్స్ అంటే ఏంటి? ఒక బేబీ ఫార్మ్ అయినప్పుడు, ఆ బేబీకి 50% ఆఫ్ ద జీన్స్ అనేవి మదర్ నుంచి వస్తాయి. 50% ఆఫ్ ద జీన్స్ అనేవి ఫాదర్ నుంచి వస్తాయి. 2 కలిపి మనకి జీన్స్ అనేవి ఏర్పడతాయన్నమాట. హ్యూమన్ బాడీలో ప్రతి సెల్‌లో ఈ జీన్స్ అనేవి డీఎన్ఏ రూపంలో ప్రతి సెల్‌లో ఆర్గనైజ్ అయ్యి క్రోమోజోమ్స్‌గా ఉంటాయి. సో, హ్యూమన్ బాడీలో మనకి 23 పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, ఈ 23 పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్‌లో డీఎన్ఏలో ఈ జీన్స్ అనే వాటిలో జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయా అని తెలుసుకోవడం కోసం మనం జెనెటిక్ టెస్టింగ్ అనేది చేస్తుంటాం. సో, ఫర్టిలిటీలో జెనెటిక్ టెస్టింగ్ ఏ సమయాల్లో చేయొచ్చు అంటే, యూజువల్లీ ఎవరికైనా ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్‌లో ఎగ్స్ చాలా తక్కువున్నాయి. ఏఎంహెచ్ లెవెల్స్ కూడా లెస్ దెన్ 0.5 అలా ఉన్నాయి. ఆ కేస్‌ని మనం ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్ అంటాం. సో, అటువంటి కండిషన్‌లో వాళ్ళకి మరీ ఎగ్స్ తక్కువ ఉండడానికి ఏదైనా జెనెటిక్ ఇష్యూస్ ఉన్నాయా అని తెలుసుకోవడానికి మనం టెస్టింగ్ చేస్తుంటామనమాట. లైక్ టర్నర్ సిండ్రోమ్ కానీ, ఫ్రజైల్ ఎగ్ సిండ్రోమ్. సో, ఇటువంటి జెనెటిక్ సమస్యలు ఉన్నాయని తెలుసుకోవడానికి వాళ్ళకి చేస్తాం. దెన్ కొంతమందికొచ్చేసి రిపీటెడ్ మిస్‌క్యారియేజెస్ ఉంటాయి. సో, వారిలో కూడా ఈ మిస్‌క్యారియేజెస్‌కి ఈ జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా కారణం ఉన్నాయా అని తెలుసుకోవడానికి జెనెటిక్ టెస్ట్ చేయొచ్చు. కొంతమందిలో రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. అంటే ఎంబ్రియోస్ మనం తయారు చేస్తుంటాం, ట్రాన్స్‌ఫర్ చేస్తుంటాం. కానీ ఎంబ్రియోస్ ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత కూడా అవి అతుక్కోవన్నమాట. ఇంప్లాంటేషన్ జరగకుండా ఫెయిల్ అయిపోతుంటాయి. సో, అటువంటి ఎంబ్రియోస్‌లో ఏదైనా జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని తెలుసుకోవడం కోసం జెనెటిక్ టెస్ట్ చేయొచ్చు. అండ్ మెన్‌లో ఎజోస్పర్మియా కేసెస్‌లో అంటే స్పెర్మ్ కౌంట్ చాలా 0 ఉన్నప్పుడు, చాలా తక్కువ ఉన్నప్పుడు ఓట్స్ అంటాం. సివియర్ ఆలిగోస్పర్మియా. సో, ఇటువంటి కేసెస్‌లో కూడా మనం ఈ జెనెటిక్ టెస్టింగ్ అనేది చేయొచ్చు. తర్వాత అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్ అంటే ఏజ్ ఆఫ్ ద విమెన్ చాలా ఎక్కువ ఉంది. అబౌవ్ 38, 40 ఇయర్స్ ఉంది. అండ్ వాళ్ళు ఫర్టిలిటీ ట్రీట్మెంట్‌కి వచ్చినప్పుడు వారికి ఏదైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండి దానివల్ల వాళ్ళకి ఫ్యూచర్‌లో ఎనుప్లాయిడీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వాటి గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేయటానికి తెలుసుకోవటానికి ఈ జెనెటిక్ టెస్టింగ్ అనేది చేయొచ్చు. సో, ఈ జెనెటిక్ టెస్టింగ్ అడ్వైస్ చేసే ముందు కీ రోల్ వచ్చేసి జెనెటిక్ కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో, ఈ జెనెటిక్ కౌన్సిలింగ్ ఎవరు ఇస్తారు అంటే జెనెటిక్ కౌన్సిలర్ అనేది ఉంటారు. దే ఆర్ క్వాలిఫైడ్ ఇన్ మెడికల్ జెనెటిక్స్ అనమాట. సో, వారు ఒక కపుల్ వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు జెనెటిక్ ఇష్యూస్‌తో కంప్లీట్ పర్సనల్ హిస్టరీ, ఫ్యామిలీ హిస్టరీ డీటెయిల్డ్‌గా తీసుకొని, సో, హిస్టరీలో వారికి ప్రీవియస్‌గా ఏదైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా వాళ్ళ ఫ్యామిలీలో కానీ, వాళ్ళ ముందు జనరేషన్‌లో కానీ జెనెటిక్ ఇష్యూస్ ఉన్నాయా అనేది వాళ్ళు హిస్టరీలో ఎవాల్యుయేట్ చేసుకుంటారు. ఎవాల్యుయేట్ చేసి దానికి కావాల్సిన టెస్టింగ్ గురించి, దానికి కావాల్సిన అవుట్‌కమ్స్ ఎలా ఉంటాయి, ఫ్యూచర్ జనరేషన్‌లో రాకుండా ఉండేదానికి ప్రివెన్షన్‌కి ఎటువంటి టెస్టులు చేసుకోవాలి, ఇవన్నీ కలిపి వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి టెస్టులు అడ్వైస్ చేస్తారనమాట. సో, ఈ జెనెటిక్ కౌన్సిలింగ్ అయిన తర్వాత మనకి ఎటువంటి జెనెటిక్ టెస్ట్ చేసుకుంటే మన కేస్‌కి ఇంపార్టెంట్ అనేది తెలుస్తుంది. సో, రకరకాల జెనెటిక్ టెస్టులు ఉన్నాయండి. వీటిల్లో మనకి వన్ ఆఫ్ ద టైప్ వచ్చేసి క్యారియర్ స్క్రీనింగ్ అంటాం. సో, క్యారియర్ స్క్రీనింగ్ అంటే ఒక కపుల్‌కి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ప్రీవియస్‌గా జెనెటిక్ ఇష్యూ ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా ఆ ప్రాబ్లమ్ క్యారీ అయ్యే ఛాన్స్ ఉందా అని తెలుసుకునే దానికి క్యారియర్ స్క్రీనింగ్ చేయొచ్చు. సో, ఇవి కామన్‌గా ఏ ప్రాబ్లమ్స్‌లో చేస్తాము అంటే ఎక్స్ లింక్డ్ రెసెసివ్ డిసీజ్ అంటాము. ఆటోజోమల్ రెసెసివ్ డిసీజ్. ఈ జెనెటిక్ ఇష్యూస్ ఉన్నప్పుడు మనం ఈ క్యారియర్ స్క్రీనింగ్ చేస్తాం. 25% ఛాన్స్ మనకి ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు నెక్స్ట్ జనరేషన్ కపుల్‌కి ట్రాన్స్‌ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో, అది వాళ్ళని అప్పుడు క్యారియర్స్ అంటామనమాట. సో, ఆ క్యారియర్స్‌ని డయాగ్నోస్ చేసేదానికి చేసేదే ఈ క్యారియర్ స్క్రీనింగ్ టెస్ట్. నెక్స్ట్ ఇంకేం జెనెటిక్ టెస్ట్ ఉంటుంది అంటే క్యారియోటైపింగ్ అంటాం. క్యారియోటైపింగ్ అంటే మన హ్యూమన్ బాడీలో ఉండే ఈ 23 పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ యొక్క స్ట్రక్చర్‌ని, వాటి నంబర్‌ని కంప్లీట్‌గా అనలైజ్ చేయటం. క్రోమోజోమల్ అనాలిసిస్. దీన్నే క్యారియోటైపింగ్ అంటాం. సో, ఈ టెస్ట్ ఎప్పుడు చేయొచ్చు అంటే ముందు మనం అనుకున్నట్టుగా ఈ ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్ కేసెస్‌లో చేస్తాము. అండ్ రిపీటెడ్ మిస్‌క్యారియేజెస్ ఉన్నప్పుడు చేస్తాం. రిపీటెడ్ అబార్షన్స్ ఉన్నప్పుడు చేస్తాం. అండ్ జీరో స్పెర్మ్ కౌంట్, ఎజోస్పర్మియా అన్నాం కదా! సో, జీరో స్పెర్మ్ కౌంట్. సో, ఈ కండిషన్స్ ఉన్నప్పుడు ఈ క్యారియోటైపింగ్ టెస్టింగ్ అనేది చేసి జెనెటిక్ కారణం ఏదైనా ఉందా అని కనుక్కుంటాము. అండ్ థర్డ్ టెస్ట్ వచ్చేసి జెనెటిక్ టెస్ట్ ప్రీ ఇంప్లాంటేషన్
జెనెటిక్ టెస్టింగ్ అనమాట. ఇది ఒక అడ్వాన్స్డ్ జెనెటిక్ టెస్ట్. సో ఈ టెస్ట్ అనేది ఎంబ్రియో మీద చేయటం జరుగుతుంది. నార్మల్గా ఐవీఎఫ్ సైకిల్ చేసి ఆ విమెన్కి ఎగ్స్ అనేవి రిట్రీవ్ చేసి స్పర్మ్స్తో పరిచి ఇక్సీ చేసి ఎంబ్రియోస్ క్రియేట్ చేసిన తర్వాత ఆ ఎంబ్రియోస్లో సెల్స్ అనేవి మనం బయాప్సీ చేసి తీస్తారు ఎంబ్రియాలజిస్ట్. ఈ సెల్స్ మీద జెనెటిక్ టెస్టింగ్ అనేది జరుగుతుంది. సో దీన్ని ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటాం. అంటే ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేయబోయే ముందే దాని యొక్క జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయని కనుక్కొని ఆ తర్వాత ట్రాన్స్ఫర్కి అది ఆ ఎంబ్రియో అనేది సూటబులా కాదా అని సెలెక్ట్ చేసుకోవటమే ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్. సో ఈ టెస్టింగ్ ఎవరిలో చేస్తాం, పీజీటీ అనే టెస్టింగ్ ఎవరిలో చేస్తాము అంటే అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్ ఆఫ్ ద ఉమెన్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు, రిపీటెడ్ మిస్క్యారియేజెస్ ఉన్నప్పుడు, ఆర్ వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ పీజీటీ టెస్ట్ అనేది చేసి సూటబుల్ ఎంబ్రియో అనేది సెలెక్ట్ చేసుకొని ఆ కపుల్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ జెనెటిక్ టెస్టింగ్ ఇన్ ఫర్టిలిటీ. థ్యాంక్ యూ అండి.